లెక్కలో ఉంచి ఈ దినాన్న తండ్రి మాకు అనుగ్రహించినందుకు తండ్రి నీకు వందనాలు తెలియజేసుకుంటున్నాను తండ్రి. నిన్న రాత్రికాల సమయమున కొన్ని తండ్రి విలువైన సంగతులు తండ్రి మేము విన్నాం తండ్రి. అందును బట్టి నీకు వందనాలు తెలియజేసుకున్నాం తండ్రి. అదేవిధంగా ఈరోజు కూడా మీరు మా కోసం రాయించిన మాటల్ని పరిశీలించి మీ యొక్క ఉద్దేశాలను తండ్రి ఈ యొక్క సమాజంలో ఉన్న మేమందరము తండ్రి తెలుసుకుంటున్నాం తండ్రి. కేవలం తెలుసుకుని వదిలేసేవారుగా కాక తెలుసుకున్న దాన్ని బట్టి మా యొక్క బ్రతుకులను సరిచేసుకునేవారిగా ఉండేలా సహాయం చేయండి. ఈ యొక్క సంఘాన్ని జ్ఞాపకం చేసుకోండి తండ్రి. సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరికి నీ పట్ల శ్రద్ధను దయచేయండి తండ్రి. నీ యొక్క వాక్యపు విలువని ప్రతి ఒక్కరికి దయచేయండి తండ్రి. నీ కోసమే బ్రతికేలాగా ఈ భూమి మీద ఎన్ని శ్రమలైనా ఎన్ని ఇబ్బందులైనా అనుభవించి మేమందరము తండ్రి పరలోకం చేరాలి అన్న ఆశను కలిగి ఉండేలా సహాయం చేయమని క్రీస్తు నామమున ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. కూడి వచ్చిన దేవుని పిల్లలందరికీ కూడా యేసుక్రీస్తు నామమున వందనాలు తెలియజేసుకుంటున్నానండి. ఇప్పటి వరకు పాటలతోనూ ప్రార్థనల ద్వారా దేవుణ్ణి మహింపరిచాం. దేవుని యొక్క వాక్య భాగంలోనికి మనం వస్తున్నాం. కీర్తనల గ్రంథం మొదటగా మనం చదువుకున్నట్టు 19వ అధ్యాయం మొదటి వచనం ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుంటే, కీర్తనల గ్రంథము 19వ అధ్యాయము మొదటి వచనం, ఆకాశములు దేవుని మహిమను వివరించుచున్నవి, అంతరిక్షము ఆయన చేతి పనిని ప్రచురపరుచుచున్నవి. ఏమండి, ఈరోజు భూమి మీద ఉన్న ప్రతి ఒక్క మనిషికి అవసరమైనవి, ప్రతి ఒక్క మనిషిని కూడా ఆనందపరిచే ఎన్నో ఈ భూమి మీద ప్రకృతిలో మనకి కనిపిస్తుంటాయి. అవునా? చిన్నవాడు మొదలుకొని ఏ వయసు వ్యక్తినన్నా ఆనందపరిచే వాతావరణం ఈ భూమి మీద మనకి కనిపిస్తుంటది. అందుకే ఎండాకాలం వస్తుంది అనగానే మనకి ఇదిగో ఎండాకాలంలో బాగా ఎండలు వచ్చాయి అనుకుంటున్న సమయంలో వెంటనే మనకి ఏ కాలం వస్తుంది? వర్షాకాలం వస్తుంది. అంటే నువ్వేం కోరుకుంటున్నావు? ఇదిగో ఎండ బాగా ఎండగా ఉంది కాబట్టి ఇప్పుడు ఇదిగో చల్ల గాలి వేస్తే బాగున్ను, వర్షం వస్తే బాగున్ను అని మనసులో అనుకుంటావు. మనసులో అనుకున్న నిన్ను ఆనందపరిచే విధంగా ఏమొస్తుంది? వెంటనే వర్షాకాలం వస్తుంది. ఎన్నో వర్షాలు పడతాయి. ఏంటి వర్షాలు? మొన్నటిదాకా ఎండలతో తట్టుకోలేకపోయాం, ఇప్పుడు మళ్ళీ వర్షాలు వచ్చినాయి. ఈ రెండూ లేకుండా చల్లగా ఉండేది ఏదన్నా ఉంటే బాగున్ను అని మనసులో అనుకుంటావు. వెంటనే ఏమొస్తుంది? శీతాకాలం వస్తుంది. ఏమండి, అయిపోయింది. మళ్ళీ శీతాకాలం రాగానే ఏంటి చలి అనుకుంటావు. మళ్ళీ ఏ కాలం వస్తుంది? ఎండ వస్తే బాగున్నగా శీతాకాలం అదేని అనుకుంటారు. మంచిగా గట్టిగా ఎండ కాస్తే బాగుందని శీతాకాలం అనుకుంటాం. అప్పుడు మళ్ళీ ఎండ. ఇదే కదండి ఒక సంవత్సరానికి ఇంచుమించి ఇదే కదండి కొనసాగుతూ ఉంది. 4 నెలలు 4 నెలలు 4 నెలలు. అంటే ఈ భూమి మీద ఉండే వాతావరణం నిన్ను ఆనందపరుస్తుంది. అలాగే ఈ ప్రకృతిలో ఉండే ఎన్నో వస్తువులు, నీకు అవసరమైన ఎన్నో వస్తువులు. ఒక చిన్న పిల్లవాడు కనుకోండి, అతనికి ఆడుకునే బొమ్మలు కావాలి. ఎటువంటివి? ఒక టెడ్డీ బేర్లు కానీ, ఒక కార్లు కానీ, లేకపోతే ఒక బండి కానీ, లేకపోతే ఇంకా ఎన్నో పిల్లలు ఆడుకునే ఎన్నో వస్తువులు ఎప్పుడైతే వారికి ఇస్తామో వారు చూసి ఆనందపడుతూ ఉంటారు. అలాగే పెద్దలకు కూడా కావాలి. పెద్దలకు ఆట బొమ్మలు వద్దు, నిజమైన బొమ్మలు కావాలి వాళ్ళకి. నిజమైన బళ్ళు, నిజమైన కార్లు, నిజమైన ఇల్లు. అవునా? వయసుకు వచ్చేసరికి ఇవి నిజమైనవి కావాలి అనుకుంటారు, ఇవి సంపాదించుకుంటారు, ఆనందపడుతుంటారు. అలాగే ఈ భూమి మీద తినే పదార్థాలు, నిజంగా వీటి గురించి చెప్పాలంటే చాలా లిస్ట్ ఉంటుంది. మనిషి ఏ విషయంలో అన్నా వెనకడుగేస్తాడేమో కానీ ఈ విషయంలో మాత్రం అందరూ వెనకడుగేసే ప్రసక్తే లేదు. అంటే మనిషికి అవసరమైన ఆహార పదార్థాలన్నీ కూడా ఎక్కడున్నాయి? భూమి మీద ఉన్నాయి. భూమి మీద ఉన్నాయి. అవి తింటున్నాడు, ఆనందపడుతున్నాడు. అంతే కదండి. మనం అందరం కూడా ప్రతిరోజు ఒకటే తింటున్నావా? రోజుకొకటి తింటున్నామా? ఇంకా మాట్లాడుకోవాలంటే ఇదిగో రోజులో 3 పూట్ల అని మనం అనుకుంటే ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం. ఉదయం తినేది ఒకటి, మధ్యాహ్నం తినేది ఒకటి, సాయంత్రం తినేది ఒకటి. నీకు నచ్చినవి తింటావా?
నీకు నచ్చినవి, నీకు ఇష్టమైనవి, ఇది కాకపోతే ఇంకొకటి, ఇది కాకపోతే ఇంకొకటి, ఎన్నున్నాయి, ఎన్నో రకాలు నీకు అవసరమైన ఆహార పదార్థాలు ఈ భూమి మీద ఉన్నాయి. వీటిని చూస్తున్నావు, అనుభవిస్తున్నావు, వీటిని కొనుక్కుంటున్నావు, అనుభవిస్తున్నావు. ఇదిగో కాలాలను దేవుడు రప్పిస్తున్నాడు, అవి కూడా అనుభవిస్తున్నావు. వీటన్నిటినీ అనుభవించిన నువ్వు ఆనందపడుతున్నావు కదా ఈ భూమి మీద. ఈ భూమి మీద నువ్వు ఆనందపడడానికి అవసరమైనవన్నీ కూడా దేవుడు నీకు ముందుగానే తయారు చేసి భూమి మీద నిన్ను పంపించాడు. అలాగే ఈ ప్రకృతి గురించి దేవుడు చెబుతున్న మాట, ఇదిగో ఈ ప్రకృతిని నువ్వు అనుభవిస్తున్న ఈ ప్రకృతి ఎలా ఉందో తెలుసా, ఎటువంటి పనులు చేస్తుందో తెలుసా. అసలు ఈ ప్రకృతిని నువ్వు అనుభవిస్తున్నావంటే దానికి గల ప్రధానమైన కారణం ఏంటో తెలుసా. నేను చెప్పాను నా పిల్లలకు ఉపయోగపడమని. దేవుడు చెప్పాడండి. ఇదిగో ప్రకృతిలో ఉన్న ప్రతిదీ మనకు ఉపయోగపడాలి అని ఎవరు చెబితే ఉపయోగపడుతుందో తెలుసా, దేవుడు చెబితే ఉపయోగపడుతుంది. అదే చెప్తున్నాడు. ఏంటి? ఆకాశములు దేవుని మహిమను వివరించుచున్నవి. ఆకాశం ఏం చేస్తుంది? ఇదిగో రాత్రి అవ్వగానే, వేసవకాలం కదండి, వేసవకాలం వచ్చేసింది, ఎండలు మండిపోతున్నాయి, ఇంట్లో పడుకుంటే వేడికి తట్టుకోలేవు. ఇప్పుడు ఎక్కడ పడుకోవాలనుకుంటావు? డాబా ఉంటే డాబా పైన పడుకోవాలనుకుంటావు, లేకపోతే ఇంట్లో ఎదర ఖాళీ స్థలం ఉంటే ఆ స్థలంలో పడుకోవాలనుకుంటావు. ఎందుకంటే ఇంట్లో వేడిగా ఉంటుంది, బయట చల్లగా ఉంటుంది. చక్కగా ఆకాశం వైపు చూసి, అందులో ఉన్న నక్షత్రాలను చూసి, కుదిరితే వెన్నెలలో చందమామను చూసి పడుకోవాలనుకుంటావు కదా. ఇదిగో వీటిని చూసినప్పుడు ఇవి ఏం చేస్తున్నాయో తెలుసా. ఇదిగో ఇది మీ చేతి పని కాదు, మీ వల్ల సాధ్యమయ్యే పని కాదు. ఇదిగో ఈ ఆకాశాన్ని తయారు చేసింది, ఈ ఆకాశం యొక్క చేతి పని ఎవరిదో తెలుసా, దేవునిది అని తెలియజేస్తుంది. ఎందుకంటే మనుషుల్లో ఎవరో కలిగించలేరుగా. ఎందుకంటే మనిషి ఎంత ఉంటున్నాడో ఆకాశం ఎంత ఉంటుంది ఆలోచించండి. మనిషి దగ్గర ఇదిగో భూమికి ఉపగ్రహం అయిన చంద్రుడే, ఏమండి, చంద్రుడి మీద మనిషిని పెడితేనే కనిపించడు. భూమికి ఉపగ్రహం, చిన్న గ్రహంగా ఉపగ్రహంగా ఉన్న చంద్రుడి మీద మనిషి కనిపించడు. ఇంకా భూమి దగ్గరికి వస్తే కనిపిస్తాడా? ఒక నలుసైపోడు మనిషి. ఇంకా ఆలోచిస్తే, ఇంకా నక్షత్రాల గురించి, నక్షత్ర మండలాల గురించి ఆలోచిస్తే ఎంత పెద్దవి వాటి యొక్క ఆకారాలు. సౌర కుటుంబంలో ఉన్న గురుడు గ్రహం ఇదే పెద్ద గ్రహంగా చాలా మంది మాట్లాడారు కదా. ఇదిగో భూమి దీని ముందంట చాలా చిన్నది. అంటే ఇదిగో ఈ సృష్టిలో కలిగించిన ఎన్నో గ్రహాల గురించి కానీ, నక్షత్రాల గురించి కానీ, నక్షత్ర మండలాల గురించి కానీ ఆలోచిస్తే ఏమంటున్నాడు తెలుసు దేవుడు, ఇదిగో దీన్ని తయారు చేసింది నేనే అని మాట్లాడుతున్నాడండి. అందుకే మాట్లాడుతూ ఆకాశంలో ఏం చేస్తున్నాయి, దేవుని మహిమను వివరిస్తున్నాయి. తర్వాత చెబుతూ యోబు గ్రంథము 38వ అధ్యాయము 33వ వచనం. యోబు గ్రంథము 38వ అధ్యాయము 31 నుంచి మనం చదువుకుందాం. కృత్తిక నక్షత్రములను నీవు బంధింపగలవా? మృగశీర్షకు కట్లను నీవు విప్పగలవా? వాటి కాలమందు నక్షత్ర రాసులను వచ్చునట్లుగా చేయగలవా? ఏమంటున్నాడండి దేవుడు. ఇదిగో ఈ సృష్టి ఆయన యొక్క మహిమను వివరిస్తుంది అని చెప్పుకొస్తూ ఆకాశములు దేవుని మహిమను వివరిస్తున్నాయి. ఎలాగో తెలుసా, దేవుడు చెప్పిన ప్రతి ఒక్క మాటను విని, దేవుడు చెప్పిన మాట ప్రకారం బ్రతికి ఆయన యొక్క మహిమను వివరిస్తున్నాయి. అది మనిషిలాగా వేలాది స్తోత్రాలు, కోట్లాది వందనాలు అని ఎక్కడ అనడం మనకు కనిపించదు. అవునా? ఇదిగో దేవుణ్ణి ప్రేమించడం, లేకపోతే దేవుడు చెప్పినట్టు వినడం ఈరోజు ప్రపంచంలో ఉన్న వారిలో చాలా మంది ఏమనుకుంటున్నారు అంటే, ఇదిగో ఆయన్ని పొగిడితే ఆయనకి సరిపోతుందిగా అనుకుంటున్నారు. ఆలోచించండి. అది కాదు, ఆయన చెప్పిన మాటను చేస్తున్నాయి. ఇదిగో నక్షత్రాల గురించి కొంతమంది శాస్త్రవేత్తలు మాట్లాడుతూ, ఇదిగో ఈ నక్షత్రాలే కదలవు అని ప్రారంభంలో కొంతమంది శాస్త్రవేత్తలు మాట్లాడారు.
ఆర్యభట్ట అనుకుంటా నక్షత్రాలు కదలవని మాట్లాడినట్టు మనకి కనిపిస్తుంది. కానీ ఎడ్మండ్ హేలీ అనే ఒక శాస్త్రవేత్త పుట్టి హేలీ తోక చుక్కను కనిపెట్టాడు. ఇదిగో అప్పుడు దాకా ఈ ప్రపంచానికి నక్షత్రాలు కదులుతాయన్న సంగతి తెలియదు. ఒక ఆయన వచ్చి నక్షత్రాలే కదలవని చెప్పాడు. కానీ ఇక్కడ మనకి ఏం కనిపిస్తుంది అంటే దేవుడు చేసే కార్యాన్ని ఒక పక్క చెప్తున్నాడు. ఇదిగో ఈ నక్షత్రాలని, నక్షత్ర మండలాలని, వీటిని కదిలించేది ఎవరో తెలుసా? నేనే అని చెబుతూ ఇదిగో నువ్వు నీ కంటికి కనిపిస్తున్న నక్షత్రాలు, ఈ విశ్వం అంతా కూడా కదులుతుంది అని కూడా తెలియజేస్తున్నాడు. చూసారా? మాట్లాడుతూ మృగశీర్షక కట్లను నీవు విప్పగలవా? వాటి వాటి కాలమందు నక్షత్ర రాసులు వచ్చినట్లు చేయగలవా? సప్తఋషి నక్షత్రములను వాటి ఉపనక్షత్రములను నీవు నడిపింపగలవా? ఆకాశ మండలపు కట్టడలను నీ వెరుగుదవా? దానికి భూమి మీద గల ప్రభుత్వమును నీవు స్థాపించగలవా? ఏమంటున్నాడండి? ఈ ఆకాశ మండలపు కట్టడాలకు ఎక్కడుందంట ప్రభుత్వం? భూమి మీద ఈ ప్రభుత్వం ఉందంట. మన భారతదేశానికి ఎక్కడుంది ప్రభుత్వం? ఆలోచించండి. మన భారతదేశానికి ఎక్కడుంది ప్రభుత్వం అనగానే ఏం గుర్తొస్తుంది? ఏదైనా గుర్తొస్తుందా? ప్రభుత్వం ఎక్కడుంది భారతదేశానికి అనగానే ఏమన్నా గుర్తొచ్చింది? ఏదైనా ప్లేసు? ఏమండి? రాజధాని గుర్తుకు రావాలి. ఏంటి రాజధాని? న్యూఢిల్లీ. ఏమండి? రాజధాని ఏంటి? న్యూఢిల్లీ. ఇంక ముఖ్యమైన వారు పిఎం గారు ఎక్కడ ఉంటారు? అక్కడే ఉంటారు. ఆ న్యూఢిల్లీ అన్న పెద్దగా ఉంటుందా? ఎంత ఉంటుంది? ఏమండి? కొన్ని మన రాష్ట్రాల్లో ఒక జిల్లా అంతా ఉన్నట్ట అది ఉంటుంది. కానీ అక్కడి నుంచి భారతదేశం అంతా ఎన్నో కనెక్షన్లు, ఎన్నో ఈ ప్రభుత్వానికి అవసరమైన, ఈ దేశానికి అవసరమైన ఎన్నో విధులు అక్కడి నుంచి నెరవేర్పు అనేది జరుగుతున్నాయి. అది ఎలాగో ఇదిగో ఈ సృష్టిలో ఉన్న ప్రతి ఒక్క దానికి, ఈ సృష్టిలో ఉన్న ప్రతి ఒక్క నక్షత్ర మండలానికి అవసరమైన ప్రతిదీ కూడా ఇదిగో ఏది ఎప్పుడు ఎలా జరగాలి అన్నది దాని యొక్క ప్రభుత్వం అనేది ఎక్కడుంది? భూమి మీద. ఎలాగా? దేవుడు ద్వారా అది జరుగుతున్నాయి. వాటన్నిటిని చేస్తుంది దేవుడు. అవన్నీ కూడా దేవుని మాటకు లోబడి ఏం చేస్తాయి తెలుసా? ఆకాశములు దేవుని మహిమను వివరిస్తున్నాయి. ఎలా వివరిస్తున్నాయి అనగానే దేవుడు చెప్పిన మాటను విని, దేవుడు చెప్పిన మాటకు లోబడి మహిమను వివరిస్తున్నాయి. అలాగే అంతరిక్షము తర్వాత 19వ అధ్యాయము 1వ వచనం, అంతరిక్షము ఆయన చేతి పనిని ప్రచురపరచుచున్నది, పగటికి పగలు బోధ చేయుచున్నది, రాత్రికి రాత్రి జ్ఞానము తెలియజేయుచున్నది. ఏమండి? రాత్రికి రాత్రి జ్ఞానము తెలుపుచున్నది. పగటికి పగలు ఏం చేస్తుంది? బోధ చేస్తుంది. రాత్రి ఏం చేస్తుంది? జ్ఞానము తెలుపుతుంది. ఏం బోధ చేస్తుంది మనకి? ఎప్పుడైనా ఆలోచించారా? దేవుడు చెప్తున్నాడు కదండి, పగలంటే నీకు బోధ చేస్తుంది, రాత్రి అంతా నీకు బోధ చేస్తుంది. రాత్రి అంతా నీకు చేసే రాత్రి బోధ ఏంటి? పగలంతా నీకు చేసే పగల బోధ ఏంటి? అంతేనా? అక్కడ రాయబడి ఉంది. పగలు చేసే బోధ ఏంటి నీకు? ఏంటో తెలుసా? ఇదిగో ప్రతిరోజు ఉదయం అవ్వంగానే నువ్వు లేటుగా లెగుస్తావేమో కానీ సూర్యుడు మాత్రం టయానికి వస్తాడు. ఉదయం మాత్రం కరెక్ట్గా టయానికి ప్రతిరోజు వస్తుంది. 6 దాటగానే నీకు వెలుగు వచ్చినా రాకపోయినా సూర్యుడు మాత్రం వచ్చేస్తాడు. తెలుసా? నీకు అప్పుడప్పుడు మబ్బులు పట్టో వెలుగు నీ దగ్గరికి రాకపోవచ్చు, కానీ సూర్యుడు మాత్రం తన పని తాను చేస్తానే ఉంటాడు. అలాగే రాత్రి అవ్వంగానే ఏం జరుగుతుంది? చిన్నప్పుడు చదువుకున్నాం, సూర్యుడు తూర్పున ఉదయిస్తారు, తర్వాత పడమరన అస్తమిస్తాడు. ఇప్పుడు పగలు సూర్యుడు ఉన్నంత కాలం కూడా ఇదిగో మనం ఎన్నో పనులు, ఎన్నో కార్యాలు చేసుకుంటుంటాం కదా. ఈ సూర్యుడిని చూసి నీకు జ్ఞాపకం రావాలి. ఏం చేయాలో తెలుసా? ఇదిగో సూర్యుడు వస్తున్నాడు, మళ్ళీ తిరిగి వెళ్ళిపోతున్నాడు. ప్రతిరోజు నీకు చేసే బోధ ఏంటో తెలుసా? నువ్వు ఈ భూమి మీదకు వచ్చావు, నువ్వు వెళ్ళిపోవాలి. ప్రతిరోజు చేస్తుంది బోధ. అవును, ప్రతిరోజు ఉదయిస్తుంది తూర్పున, ప్రతిరోజు పడమరన అస్తమిస్తుంది. ఈ కార్యం చేసి, పని చేసి నీకేం తెలియజేస్తుందో తెలుసా?
ఇదిగో నువ్వు ఈ భూమి మీదకి వచ్చావు, నువ్వు వెలిగావు, ఏదో ఒక రోజు నువ్వు మరణిస్తావు, నువ్వు అస్తమిస్తావు ఈ భూమి మీద. ఆ తర్వాత నీ యొక్క పరిస్థితి ఏంటి, నీ యొక్క బ్రతుకేంటి ఆలోచించవా? ఆలోచించమని ప్రతిరోజు ఉదయము పగలు రాగానే తెలియజేస్తుందండి. అందుకే దేవుడి గురించి మాట్లాడుతూ ఆయన పెందల కడే లేచి ఇదిగో ఎంతో మందికి దేవుడి గురించి తెలియజేస్తున్నా మారలేదు అని ఇర్మియా గ్రంథంలో మనకు అక్కడక్కడ కనిపిస్తుంటుంది. ఎజెకియెలు గ్రంథంలో, ఇర్మియా గ్రంథాల్లో యొక్క మాటలు మనకి కనిపిస్తుంటుంది. యెహోవా ఆయన ఇదిగో పెందల కాడే లేస్తున్నాడంట, లెగిసి వచ్చి ప్రతి ఒక్క ప్రవక్తని కూడా పంపుతున్నాడు ప్రజల దగ్గరికి. దేవుని గూర్చి మాటలు చెప్పండి, దేవుని గూర్చి తెలియజేయండి, విలువైన సంగతులు అని పంపుతుంటే ఎవరు వినేవారుగా దేవునికి కనిపించట్లేదండి. అందుకే పగలు బోధ చేస్తుంది, రాత్రి నీకు జ్ఞానం తెలుపుతుంది. రాత్రి నీకు జ్ఞానం తెలుపుతుంది. ఇదిగో చీకటి వస్తుంది అంటే విశ్రాంతి తీసుకోవాలి ఎవరైనా సరే. ఇదిగో నువ్వు కూడా ఏం చేస్తావు? విశ్రాంతిలోకి వెళ్ళిపోతావు. నువ్వు కూడా ఏదో ఒక రోజు ఎక్కడికి వెళ్ళిపోవాలి? విశ్రాంతిలోనికి వెళ్ళిపోవలసిన వాడివే. ఇదే శాశ్వతం, ఈ బ్రతికే శాశ్వతాన్ని నువ్వు బ్రతికేస్తున్నావేమో కానీ ప్రతిరోజు పగలు, ప్రతిరోజు రాత్రి, ఇవి ఒక 24 గంటల్లో ఇవి వస్తున్నప్పుడు తెల్లారాగేం పని చేయాలని ఆలోచిస్తున్నావు కానీ వీటి యొక్క కాలాలు, వీటి యొక్క సమయాలు నువ్వు చూసినప్పుడు ఇదిగో నీ పరిస్థితి కూడా వివరిస్తుంది. నీ బ్రతుకు కూడా ఇలాగే ఒక రోజు మారిపోతుందని తెలియజేస్తుందని ఎంతమంది గ్రహిస్తున్నారు? కానీ అది చేసే బోధన ఎవరు గ్రహిస్తున్నారండి? అందుకే అంటున్నాడు, పగటికి పగలు బోధ చేయుచున్నది, రాత్రికి రాత్రి జ్ఞానము తెలుపుచున్నది. వాటికి భాష లేదు, మాటలు లేవు, వాటి స్వరము వినబడదు. ఎవరికైనా వినిపించిందా అండి? మాటలతో చేయట్లేదు పని. ఏమండి, అప్పుడప్పుడు కొంతమంది కూర్చొని మాట్లాడుతూ మాటలు కాదురా చేతలు చూపించంటాం. అవునా? ఇగో నేను ఎంతో కష్టపడిపోయా, ఎంతో పని చేసేసా అని మన దగ్గర మనం చూస్తున్నప్పుడు ఎప్పుడు ఏ పని చేయకుండా కనిపించాడు అనుకోండి. నేను విదేశాలు వెళ్ళి చాలా కష్టపడేవాడిని అని వచ్చి ఇక్కడికి వచ్చి 4 రోజులు ఖాళీగా ఉన్నాడు అనుకోండి, ఏమనుకుంటాం మనం? నిజంగా వెళ్ళాడా? ఎందుకు ఇక్కడ ఎంతకాలం ఉన్నాడు అనుకుంటాం. లేకపోతే ఎక్కడో ఏదో గొప్ప కార్యం చేశానని ఇక్కడికి వచ్చి ఏమీ చేయట్లేదు అనుకోండి, ఏమనుకుంటామండి? ఇగో 10th క్లాస్ స్టేట్ ఫస్ట్ వచ్చానండి, 2 రోజులు ఎంత అంటే 5 అన్నాడు అనుకోండి, ఏమండి నువ్వు రాసే పాస్ అయ్యావా చూసి పాస్ అయ్యావా అనుకుంటారు. అవునా? కానీ ఈ ప్రకృతి మనకి మాటలతో చెప్పట్లేదండి. ఎలా చెప్తుంది తెలుసా? చేతలతో దేవుడు చెప్పిన పనులు చేసి చూపిస్తుంది. ప్రకృతిలో ఉన్న ప్రతి ఒక్క జీవరాశి, ఎన్నోసార్లు మనం వీటి గురించి మనం మాట్లాడుకుంటున్నాం. ఏం చేస్తున్నాయి అవి బ్రతికి మన కోసం బలయ్యి ఇదిగో దేవుని యొక్క ప్రేమను చాటుతుంది. ప్రతి ఒక్కటి కూడా ప్రకృతిలో ఉన్నది. కానీ ప్రకృతి వల్ల మనిషి ఆనందపడుతున్నాడు. అలాగే ఈ భూమి మీద ఉన్న ప్రకృతి కూడా ఇదిగో దేవుడు చెప్పినట్టు, దేవుడు చెప్పిన పనులు చేస్తున్నాయి. ఇక్కడ దాకా బాగానే ఉంది. కానీ దేవుణ్ణి ప్రకృతి పనిచేసి ఆనందపరుస్తున్నట్టు మనకు కనిపిస్తుంది. కానీ ఈ ప్రకృతిని అనుభవిస్తున్న మనిషి మాత్రం దేవుణ్ణి ఆనందపరుస్తున్నట్టు ఎక్కడ మనకు కనిపించదండి. ఎంతసేపు మనిషి మాత్రం దేవుణ్ణి బాధ పెడుతున్నట్టే మనిషి జీవితంలో మనకి కనిపిస్తుంటది. బైబిల్ గ్రంథం మనం ఎక్కువగా ఎంత చదివినా సరే ఇందులో మనకి ఎదురయ్యే ఎన్నో సందర్భాల్లో మనకి తెలిసేది ఏంటంటే, ఇగో 1-2 భక్తులు ఉంటారు, మిగిలిన వాళ్ళందరూ దుర్మార్గులే ఉంటారండి. ఏ కాలాన్ని మీరు చూసుకోండి, ఏ సమయంలో మీరు చూసుకోండి, కొద్దిమంది దేవుని మాట వినేవారుగా, దేవుని పని చేసేవారుగా కొద్దిమంది మనకు కనిపిస్తుంటారు. ఇదిగో దేవుని మాట వినని వారిగా 1000 మంది, లక్షల మంది, ఇంకా మాట్లాడుకుంటే కోట్ల మంది మనకి కనిపిస్తుంటారు. ఏమంటే దేవుడికి బాధగా ఉంటుందా, ఆనందంగా ఉంటుందా ఇలాంటి సందర్భాలు చూసినప్పుడు? అలా అని ఆ ఒకరిద్దరికి ఏమన్నా ప్రత్యేకంగా ఉంటుందా? దేవుడు అందరికీ సమానంగానే ఇదిగో ఆయన గూర్చిన జ్ఞానం, ఆయన గూర్చిన ప్రకృతి,
ఆయన మంచివారి మీదను చెడ్డవారి మీదను వర్షం కురిపిస్తున్నాడు, సూర్యుని ఉదయింపజేస్తున్నాడు అని మనం ఎన్నోసార్లు చదువుకున్నాం కదా. ఇదిగో అందరి ఎడల ఆయన చూపించే ప్రేమ ఒకటే, కానీ ఆయన్ని గ్రహించి ఆయన కోసం బ్రతికే వాళ్ళు మాత్రం చాలా తక్కువ మంది మనకి ఈ భూమి మీద కనిపిస్తుంటారు. ఏమండి, ఇశ్రాయేలీల్ని పాలించడానికి ఇశ్రాయేలీలు ఉన్న కాలంలో న్యాయాధిపతుల కాలం ముగిసిన తరువాత ఇశ్రాయేలీలకి ఒక ఆలోచన కలిగిందంటే, ఇంకో పక్క దేశాల గురించి ఆలోచిస్తే పక్కనున్న దేశాల్లో రాజులు వారి యొక్క ప్రజల్ని పరిపాలన చేస్తున్నారు. ఇటుపక్క ఈ దేశం చూసినా అటుపక్క ఆ దేశం చూసినా ఏ దేశాన్ని చూసుకున్నా సరే రాజులు పరిపాలిస్తున్నట్టు కనిపిస్తుంది కదా. ఇప్పుడు ఇదిగో ఈ ఇశ్రాయేలీలో ఉన్నవారు ఎవరికి కూడా రాజులు లేరు, రాజుగా ఎవరిని మేము పెట్టుకోలేదు, కాబట్టి మాకు ఒక రాజు ఉంటే బాగున్ను అనుకున్నారండి ఇశ్రాయేలీలు. ఎవరు కావాలి? రాజు కావాలి అనుకున్నారు. రాజు కావాలి అని సమూయేలు గారు ఆ కాలంలో ప్రవక్తగా ఉన్నప్పుడు సమూయేలు గారి దగ్గరికి వచ్చి రాజు కావాలి అని విజ్ఞాపన సమూయేలు గారి దగ్గర పెట్టినప్పుడు సమూయేలు గారు దేవుని దగ్గర చాలా బాధపడినట్టు, దేవుడు కూడా వీరి విషయమై బాధపడినట్టు మనకి కనిపిస్తుందండి. ఇదిగో ఇంతకాలం నుంచి వీళ్ళకి నేను న్యాయం తీరుస్తున్నాను, న్యాయాధిపతులను పెట్టి వీళ్ళకి ఇటువంటి ఆలోచన వచ్చింది. రాజు వస్తే ఇదిగో ఆ రాజుకి భటులు కావాలి, ఆ రాజుకి సేవకులు కావాలి, ఆ రాజుకి పనికత్తెలు కావాలి. ఆ పనికత్తెలకి ఎవరు ఉండాలి? ఇశ్రాయేలీలే ఉండాలి కదండి. ఒకరిని రాజుగా నియమించుకున్నారు అంటే ఇదిగో ఆ రాజుకు అవసరమైనవన్నీ ఎవరు చేయాలి? ఆ రాజ్యంలో ఉన్న ప్రజలే చెయ్యాలి. ఆ రాజ్యంలో ఉన్నవారే మంత్రులుగా ఉంటారు, ఆ రాజ్యంలో ఉన్నవారే భటులుగా ఉంటారు, ఆ రాజ్యంలో ఉన్నవారే స్త్రీలు సేవకులుగా ఉంటారు. కానీ ఇశ్రాయేలుకి ఈ బాధ ఉందండి? న్యాయాధిపతుల కాలంలో ఈ బాధ ఏమీ లేదండి. చక్కగా వారి యొక్క జీవితం కొనసాగింపు అయిపోతుంటే ఇదిగో మాకు సర్వలోక మర్యాద చప్పున రాజు కావాలి అని అన్నప్పుడు దేవుడు ఏమనుకుని ఉంటాడు ఆలోచించండి. ఇదిగో ఎన్నాళ్ళు వీళ్ళకి నేను న్యాయం తీరుస్తున్నాను న్యాయాధిపతుల ద్వారా, వీళ్ళేంటి ఇటువంటి ఆలోచన కలిగి ఉన్నారు, నన్నెందుకు ఇదిగో నేను న్యాయం తీర్చేవాడిగా ఉంటే నన్నొద్దని ఒక రాజు ఉండాలని ఎలా వీళ్ళు ఆలోచిస్తున్నారని దేవుడు బాధపడి ఇశ్రాయేలు కోరిక మేరకు రాజును పెడతారు. ఎవరా రాజు? ఇశ్రాయేలుకు మొట్టమొదటి రాజు ఎవరండి? ఎవరండి? ఇశ్రాయేలీలకి మొట్టమొదటి రాజు సౌలు గారు. ఏమంటే గుర్తుపెట్టుకోవాలి. నాయకులు చాలా మంది ఉన్నారు, న్యాయాధిపతులు చాలా మంది ఉన్నారు. సమూయేలు గారి కాలంలో రాజు కావాలని వెళ్ళిన తర్వాత ఉన్నవారిలో కొంత ఆరోగ్యంగా ఉన్న వ్యక్తి, అందంగా ఉన్న వ్యక్తి, కొంచెం మంచి వ్యక్తిని చూసి పెట్టుకున్నారు. ఆయన పేరే సౌలు గారు. ఈ సౌలు గారిని రాజుగా పెట్టుకున్నప్పుడు సౌలు గారి ఉద్దేశం, సౌలు గారి ఆలోచన ఎలా ఉంది అంటే, ఇదిగో నేను ఇంత గొప్ప స్థానానికి అర్హున్నా, దేవుడు నన్ను ఎన్నుకున్నాడా అని అటువంటి ఒక మంచి లక్షణం ఉన్న ఈయన కొద్ది కాలం గడిచిపోయింది, రాజుగా మారిపోయాడు, అవసరమైనవన్నీ వచ్చేస్తాయి కదండి. ఎప్పుడైతే రాజు అయ్యాడో కోట ఉండాలి, సింహాసనం ఉండాలి, మంత్రులు ఉండాలి, పనివారు ఉండాలి. చెప్పాడుగా దేవుడు, గుర్రాలు ఉండాలి, గుర్రాలకి సేవకులు ఉండాలి, గుర్రాలు ఎక్కి తిరిగే సైనికులు ఉండాలి. అందరిని పెట్టేసుకున్నారు, అందరూ వచ్చేసారు, అందరు ఇతను మాట వినేస్తున్నాడు. ఎప్పుడైతే అతను ఇదిగో నేను అర్హున్నా అని దీన మనస్సు కలిగి ఉన్న ఆయన కొద్ది కాలం తర్వాత ఆయన యొక్క జీవితం ఎలా మారిపోయిందంటే, దేవుడు చెప్పిన మాటని సైతం ఏమండి పెడ చెవన పెట్టి సర్లే దేవుడేమంటాడులే, దేవుడేం చేస్తాడులే అని నిర్లక్ష్యంతో ఒక కార్యం చేయడం ఆయన యొక్క జీవిత కాలంలో మనకి కనిపిస్తుంది. ఏమండి, ప్రకృతి వలన ఆనందపడుతూ ప్రకృతి వల్ల దేవుడు కూడా ఆనందపడడం మనకు కనిపించింది కదా. ఇవన్నీ జరుగుతున్నా కానీ దేవుణ్ణి ఆనందపరిచేలాగా దేవుని స్వరూపంలో పుట్టిన మనిషే మనకి కనిపించడం లేదు. చూడండి, రాజుగా చేసిన దేవుని ఎడల ఇతను ఎటువంటి ఆలోచన, ఎటువంటి ఉద్దేశం ఇక్కడ కనిపిస్తుందో మనకి. సమూయేలు గ్రంథం, మొదటి సమూయేలు గ్రంథము 15వ అధ్యాయము 20వ వచనం.
మొదటి సమూయేలు గ్రంథం 15వ అధ్యాయం 20వ వచనం. అందుకు సౌలు, ఆ మాట అనవద్దు, మీరు యెహోవా మాట విని యెహోవా నన్ను పంపిన మార్గమున పోయి అమాలేకీల రాజైన ఏమండి అగగును తీసుకొని వచ్చి తిని, కానీ అమాలేకీలను నిర్మూలము చేసి తిని, అయితే గిల్గాలులో నీ దేవుడైన యెహోవాకు బలి అర్పించుటకై జనులు శపితములకు గొర్రెలలోను ఎడ్లలోను ముఖ్యమైన వాటిని తీసుకొని వచ్చిరని సమూయేలుతో చెప్పాను. దేవుడు చెబుతాడు, ఆజ్ఞగా ఇస్తాడు, నువ్వు ఆ ప్రాంతంలోకి వెళ్ళి అందరినీ నాశనం చేయి, ప్రతి దాన్ని కూడా నాశనం చేయి, ఏది లేకుండా చేయి అని ఆజ్ఞగా సౌలు గారికి ఇచ్చాడు దేవుడు. మరి ఈయన ఏం చేయాలి? వెళ్ళాలి, నాశనం చేయాలి, తిరిగి రావాలి. కానీ వస్తూ ఏం చేసినట్టు ఇక్కడ కనిపిస్తుంది? దేవుని మాటను నిర్లక్ష్య పెట్టినట్టు మనకి ఇక్కడ కనిపిస్తుంది. ఇక్కడ మాటల్లో శపితములైన అన్న మాట అన్నది ఎవరండి? సౌలు గారే. అంటే అవి శపింపబడినవని సౌలు గారికి తెలుసా? తెలుసు. మరి శపించబడి దేవునికి ఇస్తారు ఎవరైనా? ఆలోచించండి. శపితములైనవని సౌలు గారే అన్నారు, కానీ శపించబడినవి ఎందుకు తెచ్చావంటే, ఇదిగో దేవునికి బలిగా అర్పించడానికి తీసుకొచ్చాను అంటున్నాడు. చూసాడా? అంటే దేవుని ఎడల ఎంత నిర్లక్ష్యం కలిగి ఉన్నాడు, ఎంత అజ్ఞానంగా ఆలోచిస్తున్నాడు, దేవునికి ఎంత బాధను కలిగించుంటాడు ఆలోచించండి. అంతవరకు ఒక ఉన్నత స్థానంలోనే సౌలు గారిని దేవుడు ఉంచినప్పటికీ ఎప్పుడైతే ఈ కార్యం చేశాడో, ఎప్పుడైతే ఈ పని చేశాడో, ఇంకా సౌలు గారి మీద దేవుని మనసు అనేది విరిగిపోవడం మనకి కనిపిస్తుందండి. చెప్తున్నాడు తరువాత, అందుకు సమూయేలు తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొనుట వలన యెహోవా సంతోషించినట్లు ఒకడు దహన బలులను అర్పించుట వలన ఆయన సంతోషించునా? ఆలోచించుము, బలులు అర్పించుట కంటే ఆజ్ఞను గైకొనుటయు, పొట్టేళ్ల కొవ్వు అర్పించుట కంటే మాట వినుటయు శ్రేష్టము. ఇక్కడ చెప్తున్నాడండి, మనిషి దగ్గర ఏది దేవుడు కోరుకుంటున్నాడో, ఏది మనిషిలో ఉండే ఏ ఒక్క గుణం దేవుణ్ణి ఆనందపరుస్తుందో ఇక్కడ చెప్తున్నాడండి. ఇశ్రాయేలీలు వారున్న కాలంలో ఎంతో మంది బలులు ఇచ్చేవాళ్ళు. ఆ బలులు ఇస్తూ వాళ్ళ మనసు ఎలా మారిపోయింది అంటే, ఈ బలిస్తే దేవుడికి ఆనందం, దేవునికి ఏదో ఒక జంతువును బలిస్తే దేవుడికి ఆనందం కలుగుతుంది అనే అపోహలో వారు వచ్చేసారు. కానీ దేవుడు ఏమంటున్నాడు తెలుసా? బలులు అర్పించటం వలన నాకు ఎలా ఆనందం కలుగుతుంది అనుకుంటున్నావు? ఆజ్ఞ వినుట వలన. ఏంటి? దేవుడు ఇశ్రాయేలుకి ఎన్నో ఆజ్ఞలు ఇచ్చాడు కదా, ఈ ఆజ్ఞాన్ని మీరు వింటే నాకు ఆనందం, నేను చెప్పిన మాట వింటే ఆనందం నాకు. అంతేగాని వినకుండా మీరు ఏ పని చేసినా దానివల్ల ఆనందం కలుగుతుందని ఎలా అనుకుంటున్నారు? మనం కూడా అంతే కదండి, మనం కూడా అంతే కదా. ఎన్నో వాక్యాలు వింటున్నాం, ఎన్నో మాటలు వింటున్నాం, వారం బైబిల్ చదువుతున్నాం, అబద్ధం ఆడకూడదని వింటున్నాం, పొరుగువారి మీద అబద్ధ సాక్ష్యం చెప్పకూడదని వింటున్నాం, దొంగిలించకూడదని వింటున్నాం, వ్యభిచరించకూడదని వింటున్నాం, నరహత్య చేయకూడదని వింటున్నాం, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించమని వింటున్నావు. ఇదిగో నీ పూర్ణ మనస్సుతో, నీ పూర్ణ వివేకముతో ఎవరిని సేవించాలి? నీ దేవుడైన యెహోవాని సేవించమని వింటున్నావు. వారం వింటున్నాం కదండి ఇటువంటి మాటలు. కానీ ఎంతమంది పాటిస్తున్నారు? ఎంతమంది ఆయన మాట వింటున్నారు? మాట వినడం అంటే చర్చకొచ్చి కాసేపు కూర్చోవడం అనుకుంటున్నారా? చర్చకొచ్చి నీ యొక్క సమయాన్ని బలి చేయడం అనుకుంటున్నావా? మాట వినడం అంటే, మాట వినడం అంటే కానుకేయడం అనుకుంటున్నారా? మాట వినడం అంటే ఇదిగో బియ్యం తేడం అనుకుంటున్నారు. పోనీ మాట వినడం అంటే అట్టిపుల్లు గెల తేడం అనుకుంటున్నారా? ఆలోచించండి.
మాట వినడం అంటే ఇదిగో దేవుడికి ఏదో ఇచ్చేస్తే దేవుడు పడుతున్నాడు అని మీరు అనుకుంటున్నారా? మీరు దేవుని కోసం బ్రతకకుండా ఆలోచించండి. ఆ రోజు కూడా అలాగే అనుకున్నారు. ఈ రోజు మీరు ఎలాగైతే మనం ఎలాగైతే ఇవన్నీ వాడుకగా తెచ్చుకుంటున్నామో ఆ రోజు ఆ కాలంలో గొర్రెలను, ఎడ్లను, ఏమండి ప్రథమ ఫలాలను ఆ రోజు కాలంలో కూడా ఉంది. ప్రథమ ఫలం ఇదిగో వడ్లన్నీ, ధాన్యం తెచ్చేవాళ్ళు, గోధుమలు తెచ్చేవాళ్ళు, ప్రతి ఒక్క వస్తువులో ప్రథమ ఫలాన్ని తీసుకొచ్చేవాళ్ళు. అలాగే ఇదిగో ఎన్నో దహన బలులు ఆ రోజు కాలంలో ఇచ్చి ఇది దేవుణ్ణి ఆనందపరుస్తుంది అని అపోహలు ఆ రోజున్న ఇశ్రాయేలు ఉండిపోయారు. ఈ రోజున్న క్రైస్తవులు కూడా ఉండిపోతున్నారా? మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి. మన యొక్క జీవితాలను మనం ప్రశ్నించుకోవాలండి. బైబుల్ అనేది మన యొక్క బ్రతుకును దినదినము మనల్ని మనం శుద్ధినిగా చేసుకునేది. అది చెప్తున్నాడు. ఇదిగో బలులు అర్పించటం వల్ల నాకు ఆనందం కలగదు. మరి ఏది ఆనందం కలుగుతుంది? మాట వినాలి. మాట వినాలి. ప్రతి ఒక్క మనిషి దేవుడు చెప్పిన మాటలు వినాలి. దేవుడు కోరుకున్న బ్రతుకు బ్రతకాలి. అప్పుడేనయ్యా నాకు ఆనందం. ఇంకేం చెప్తున్నాడు చూడండి. యెహెజ్కేలు గ్రంథం 18వ అధ్యాయం 23వ వచనం. యెహెజ్కేలు గ్రంథము 18వ అధ్యాయము. ఇంకా ఏది దేవుణ్ణి ఆనందపరుస్తున్నాయో అక్కడ చెప్తున్నాడు. యెహెజ్కేలు గ్రంథం 18వ అధ్యాయము 23వ వచనం. దుష్టులు మరణమును పొందుట చేత నాకేమాత్రమైన సంతోషము కలుగునా? దేవుడికి ఏది ఆనందం కలగతో చెప్తున్నాడండి. ఏంటంటది? దుష్టుడు మరణిస్తే ఏంటి సంతోషం? నాకేమైనా ఆనందం అనుకుంటున్నారా? ఈ భూమి మీద ఎంతో మంది అనీతిమంతులుగా బ్రతుకుతున్న వారు ఉన్నారు. ఎంతో మంది దేవుణ్ణి తెలుసుకొని వారు ఉన్నారు. ఎంతో మంది దేవుడిని తెలిసినా ఆయన కోరుకున్న బ్రతుకు బ్రతకని వారు ఉన్నారు. వాళ్ళు చనిపోతే నాకేమన్నా ఆనందం అనుకుంటున్నారా? నువ్వు అనుకుంటావు ఈ భూమి మీద నిన్ను ద్వేషించే వాళ్ళు లేకపోతే బాగున్ను అని నువ్వు అనుకుంటావేమో. నిన్ను తిట్టేవాళ్ళు లేకపోతే బాగున్ను, నిన్ను కొట్టేవాళ్ళు లేకపోతే బాగున్ను, లేకపోతే నీ పై అధికారి నేను ఏదైనా మాట అంటే వీడికి ఏదైనా అయిపోతే బాగున్నా నువ్వు అనుకుంటావు. కానీ దేవుడు అలా కాదండి. దుష్టులు అలా మరణిస్తే నాకు ఆనందం అనుకుంటున్నారా? సంతోషం అనుకుంటున్నారా? మరి ఏది సంతోషం తండ్రి అని అడిగితే ఆయన చెప్తున్నాడు కింద, వారు తన ప్రవక్తలను దిద్దుకొని బ్రతుకుటయే నాకు సంతోషము. ఏది సంతోషం అంట? ఇదిగో ఈ భూమి మీద ఉన్న ప్రతి ఒక్క మనిషి మారాలి. ప్రతి ఒక్క మనిషి అతని యొక్క మనసును మార్చుకోవాలి. ఎంతమంది అయితే కోటాను కోట్ల మంది దేవదూతలు ఉన్నా ఈ భూమి మీద ఈ సృష్టి రూపంలో ఎన్నో పని చేస్తున్నా ఆయనకి ఆనందం లేదండి. ఏది ఆనందపరుస్తుందని చెప్తున్నాడు తెలుసా? ఇదిగో నువ్వు దేవుని మాట వింటే ఆయనకు ఆనందం. ఈ భూమి మీద ఒక దుష్టుడిగా ఉన్నవాడు, దేవుణ్ణి తెలియనివాడు, దేవుడు కోరుకున్నట్టు బ్రతకనివాడు దేవుని గురించి తెలుసుకుని దేవుని మాటల ప్రకారం బ్రతికితే ఆనందం అంటున్నాడండి దేవుడికి. కొత్త నిబంధన కాలం వచ్చాక కూడా ఆయన ఇదే మాట చెప్తాడండి. మారు మనసక్కర్లేని 99 నీతిమంతుల వలన నాకు కలిగే సంతోషం కన్నా మారు మనసు పొందు ఒక్క పాపి విషయమై పరలోకమందు దూతలతో నేను పడుతున్నాను అని అక్కడ మాట్లాడడం మనకు కనిపిస్తుంది. అంటే ఇదిగో ఈ భూమి మీద ఉన్న ప్రతి ఒక్క మనిషి మారాలి. వాళ్ళు చేసే ప్రతి ఒక్క తప్పుని దిద్దుకోవాలి. వాళ్ళు చేసే ప్రతి ఒక్క చెడు కార్యాన్ని సరిచేసుకోవాలి అని దేవుని యొక్క ఆశ, దేవుని యొక్క కోరికండి. అందుకే కదా ఈ భూమి మీద మనకు అవసరమైన ఇచ్చాడు. అందుకే కదా ఎంతో మంది ప్రవక్తల్ని ఆ కాలంలో పంపాడండి. ఇశ్రాయేలు ఉన్న కాలంలో ఎంతో మంది ప్రవక్తల్ని పంపించింది ఎందుకో తెలుసా? ఇదిగో దేవుని గూర్చి తెలుసుకోవాలి, దేవుని భయం వీళ్ళకి రావాలి, దేవుడు కోరుకున్నట్టు బ్రతకాలి. ఏమవుతుంది? దేవుడు కోరుకున్నట్టు బ్రతకకపోతే ఏమవుతుందండి? ఆలోచించండి. అది కూడా చెప్తున్నాడు యెహెజ్కేలు గ్రంథం 14వ అధ్యాయం 13వ వచనం.
యెహెజ్కేలు గ్రంథం 14వ అధ్యాయం 13వ వచనం. ఇదిగో దేవుడు కోరుకున్నట్టు బ్రతకాలి అని ఆయన ఆశ కలిగి ఆలోచన కలిగి ఉంటున్నాడు కదా. ఒకవేళ దేవుడు కోరుకున్నట్టు బ్రతకకపోతే ఏమవుతుందో కూడా చెప్తున్నాడు. ఎటువంటి గతి మనకి పడుతుందో కూడా చెబుతున్నాడు. యెహెజ్కేలు గ్రంథం 14వ అధ్యాయం 13, 14 వచనాలు. నరపుత్రుడా, ఏ దేశమైతే విశ్వాసఘాతకమై నా దృష్టికి పాపము చేసినదో దానికి నేను విరోధినై ప్రాణాధారమగు ఆహారము లేకుండా చేసి కరువు పంపించి మనుషులను పశువులను నిర్మూలము చేయుదును. మనుషులను పశువులను నిర్మూలము చేయుదును. దేవుని మాట వినకపోతే, దేవుని మాట వినని ఏ దేశాన్నైనా ఏం చేస్తానంటున్నాడు? ఇదిగో నువ్వు దేవుని మాట వినకపోతే దేవుడు ఏమంటున్నాడు తెలుసా? నేను నీకు విరోధిని. నువ్వు నా మాట వినాలి, నువ్వు మారాలి, నీ యొక్క మనసును మార్చుకోవాలి. మనసు మార్చుకోకుండా దేవుడు శిక్ష విధించట్లేదులే, వెంటనే శిక్ష రావట్లేదులే అని అజ్ఞానంలో కనుక నువ్వు బ్రతికితే నీ పరిస్థితి ఏమైపోతుందో తెలుసా? ఇదిగో దేవుడు విరోధి. ఏమండి, ఒక మనిషి విరోధిగా మారామనుకోండి, ఎక్కడికైనా పారిపోవచ్చు, ఆ మనిషికి దూరంగా పారిపోవచ్చు. అవునా? ఎక్కడికైనా దూరంగా పారిపోయి తలదాచుకోవచ్చు, లేకపోతే ఆ మనిషిని ఏదో విధంగా జైల్లో పెట్టవచ్చు, లేకపోతే నువ్వే జైలుకి వెళ్ళిపోవచ్చు ప్రాణాలు కాపాడుకోవడం కోసం. ఎన్ని ఆప్షన్లు ఉన్నాయి భూమి మీద? చాలా ఆప్షన్లు ఉన్నాయి. కానీ దేవుడే నిన్ను విరోధి అనుకుంటే ఎక్కడికి వెళ్ళిపోతావు? ఆలోచించు. దావీదు, ఇదిగో నేను భూమి లోతుకు వెళ్ళిపోతానా, అక్కడ మీరున్నారు తండ్రి. సముద్రం లోతుకు వెళ్ళిపోయినా అక్కడ మీరున్నారు తండ్రి. నేను ఎక్కడికి వెళ్ళిపోయినా సరే అక్కడ మీరున్నారు తండ్రి అని దావీదు ఒకనాటి కాలంలో మాట్లాడాడు. అంటే ఈ భూమి మీద ఎక్కడికి వెళ్ళా నువ్వు తప్పించుకోలేవు. గత కాలంలో ఇలాగే కొన్ని దేశాలు అజ్ఞానంగా ప్రవర్తించి నాశనం అయిపోయిన ఇశ్రాయేలీయుల చేతిలో. ఎవరు అనుకున్నారు ఇశ్రాయేలు చేతిలో నాశనం అయిపోయిన వారి గురించి? కనానీయుల గురించి నిన్న సాయంత్రకాలం మనం మాట్లాడుకున్నాం. ఎందుకు నాశనం చేశాడు ఆ దేశాన్ని? దేవుని భయం లేకపోవడం వల్ల. దేవుని భయం లేని ప్రతి ఒక్క జనాంగాన్ని ఇశ్రాయేలీయులు ఐగుప్తు నుంచి తిరిగి వచ్చిన తర్వాత వాళ్ళ చేతిలో నాశనం చేయించాడు దేవుడు. అమాలేకీయులు అని చదువుకున్నాం కదా. ఎంతో మంది తరువాత ఏమండి ఎదోము సంతానం వారు కానీ, లేకపోతే లోతు సంతానం వారు కానీ, లోతు తర్వాత పిల్లల ద్వారా వచ్చిన సంతానం వారు కానీ ఈ ఇశ్రాయేలు తిరిగి వెళ్తున్నప్పుడు వీళ్ళు ఒక జనాంగంగా మారిపోయి కనిపిస్తుంటారు అక్కడ. ఇదిగో వీళ్ళు వెళ్తున్నప్పుడు ప్రతి ఒక్క సంతానం కూడా ఇదిగో వాళ్ళు చేసే పాపాలు సంపూర్తి అవడం వల్ల ప్రతి ఒక్కరిని, ప్రతి ఒక్క దేశాన్ని కూడా దేవుడు నాశనం చేయడం మనకి కనిపిస్తుందండి. అలాగే ఒక సొదొమ గొమొర్రా ఏ దేశమైతే నా దృష్టికి పాపము చేసిందో నేను దానికి విరోధిని అని దేవుడు అన్న మాటలే కదండి ఆ రోజు జరిగాయి. విరోధి అయ్యాడు సొదొమ గొమొర్రాకి. ఏం చేశాడు విరోధి అయ్యి? నాశనం చేశాడు. నేల మొలకలు కూడా లేకుండా నాశనం చేశాడు ఆ రోజు దేవుడు. ఇగో దేవుని మాట వినకపోతే దేశాన్ని సైతం వదలలేని పరిస్థితులు గత కాలంలో మనకు కనిపిస్తున్నాయి. ఎందుకు రాయించాడో తెలుసా? నువ్వు మారాలి. దేవునికి విరోధమైతే ఎటువంటి గతి పడుతుందో నీకు తెలిసిన తర్వాత అయినా మారతావు, మనసు మార్చుకుంటావు అని దేవుడు అనుకున్నాడండి. కానీ ఇన్ని మాటలు విన్నా, ఇన్ని పనులు చేస్తున్నాను, మారకపోతే చనిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్ళిపోతావు తెలుసా? నరకానికి వెళ్ళిపోవాల్సి వస్తుందండి. అటువంటి బాధలోనికి ఏ ఒక్కరూ వెళ్ళకూడదని ఎన్నో హెచ్చరిక మాటలు బైబిల్ గ్రంథంలో మనకు కనిపిస్తాయి. ఇగో దుష్టుడు మరణము నొందుట వల్ల నాకు ఆనందం లేదై. మరి దేనివల్ల ఆనందం తండ్రి అని అడిగితే, ఇదిగో ఇతను మనసు మార్చుకోవాలి. ఎవరు పాపిగా ఎవరో చనిపోవడం దేవుడికి ఇష్టం లేదండి. పరిశుద్ధులుగానే అందరినీ చూసుకున్నాడు, పరిశుద్ధులుగానే అందరూ ఉండాలనుకున్నాడు, పరిశుద్ధులుగానే మరణించి నా దగ్గరికి రావాలి అని పరలోకమంద కన్న తండ్రి అనుకుంటున్నాడండి. అందుకే హెచ్చరిక చేస్తున్నాడు. ప్రారంభ కాలంలో యేసుక్రీస్తు తర్వాత సంఘాలుగా స్థాపింపబడి ఎంతో మంది దేవుని గూర్చి
వాక్యాన్ని తెలుసుకుంటూ సువార్తను ప్రకటిస్తున్న వారికి హెచ్చరిక చేస్తున్నాడు. చూడండి, రోమపత్రిక 13 అధ్యాయం 14 వచనం. రోమీయులకు రాసిన పత్రిక 13 అధ్యాయం 14 వచనం. రోమీయులకు రాసిన పత్రిక 13 అధ్యాయము 11 వచనం. మరియు మీరు కాలము నెరిగి నిద్ర మేల్కొను వేళ అయినదని తెలుసుకొని, ఏం చెప్తున్నాడండి? ఈ భూమి మీద ఉన్న మనకి చెప్తున్నాడు, హెచ్చరిక చేస్తున్నాడు. ఇంకా నిద్రపోతున్నామేమో మనం. ఆలోచించండి. నిద్ర అంటే రాత్రి అయిన తర్వాత పడుకునే నిద్ర గురించి దేవుడు ఇక్కడ మాట్లాడలేదండి. ఏ నిద్ర గురించి మాట్లాడుతున్నాడో తెలుసా? మీ యొక్క మనోనేత్రాలకు గుడ్డితనం కలుగు చేశాడుగా అపవాది. మీ కళ్ళు మూసేశాడు, వాక్యం వినకుండా మూసేశాడు. దేవుడు ఈ ప్రకృతిని కలిగించిన వాటిని చూసినా గ్రహించకుండా మూసేశాడు. దేవుని కార్యాలను గురించి తెలుసుకోకుండా మీ కన్నులు మూసేశాడు. మరి ఎప్పుడు తెరుస్తున్నాడు తెలిసి కన్నులు? ఆ సినిమా చూసేటప్పుడు కన్నులు తెరుస్తున్నాడు, సీరియల్స్ చూసేటప్పుడు ఈ కన్నులు తెరుస్తున్నాడు, ఊరి మీద తిరిగేటప్పుడు నీ కాళ్ళు అవసరమైన అవయవాలన్నీ కూడా చక్కగా పనిచేసేలా చేస్తున్నాడు. కాబట్టి ఇప్పుడు దాకా నిద్రపోయారేమో, ఇలాంటి కార్యాలు చేస్తున్నారేమో, కానీ కాలము నెరిగి మీరు నిద్ర మేల్కోండి. ఇప్పుడైనా హెచ్చరిక చేస్తున్నాడు దేవుడు. దేవుని కోసం ఈ సృష్టి అంతా పనిచేస్తూ నీ కోసం కూడా పనిచేస్తుంది. కానీ వీటిని అనుభవిస్తున్న నువ్వు మాత్రం దేవుణ్ణి ఆనందపరిచేలా లేవు, దేవుని పని చేసేలా నువ్వు లేవు. కాబట్టి కాలము నెరిగి నిద్ర మేలుకో. నువ్వు ఎప్పుడు చనిపోతావో, నీకు మరణం ఎప్పుడు సంభవిస్తుందో ఎవరికీ తెలీదు. ఎన్నో ప్రమాదాలు ఉన్నాయి. బయటికి వెళ్ళిన వ్యక్తి తిరిగి వస్తాడు అన్న గ్యారంటీ లేని కాలంలో మనం లేమా? ఒకసారి ఆలోచించండి. ఇంకా అజ్ఞానంతో నువ్వు బ్రతుకుతుంటే, ఇంకా దేవుని యెడల భయం లేకుండా జీవిస్తుంటే ఎక్కడికి వెళ్ళిపోతావు నువ్వు? ఆలోచించు. ఎన్నో ప్రమాదకరమైన వాతావరణ పరిస్థితుల్లో మనం ఉన్నాం. ఎన్నో ప్రమాదకరమైన రోగాలు ఉంటున్న కాలంలో మనం ఉన్నాం. అయినా జాగ్రత్త లేకపోతే, అయినా దేవుని యెడల భయం లేకపోతే ఏం చేయాలి? దేవుడు ఎంతో మంది ఆయన యెడల భయం లేని వారిని కాల్చేశాడు గత కాలంలో, చంపేశాడు మరికొంత కాలంలో. ఆయన మాట వినక ఎంతో మంది నాశనానికి వెళ్ళిపోయారండి. మనం వెళ్ళకూడదని ఈ మాటలు మనకు రాయించిస్తున్నాడండి. మన యెడల ప్రేమ కలిగి కాలము నెరిగి నిద్ర మేల్కొను వేళ అయినదని తెలుసుకొని అలాగు చేయుడి. మనము విశ్వాసంలో అయినప్పటికంటే ఇప్పుడు రక్షణ మనకు మరీ సమీపముగా ఉన్నది. ఎలా ఉందంట నీకు రక్షణ? మనకి రక్షణ ఎలా ఉంది? దగ్గరగా ఉందంట మనకి రక్షణ. ఎలా ఉంది మనకి రక్షణ? చాలా దగ్గరగా ఉంది రక్షణ, కానీ పొందుకోలేకపోతున్నాం. అప్పుడప్పుడు కొన్ని ఆటలు ఆడుతుంటారండి కొంతమంది, కొన్ని ఆటలు ఆడుతుంటారు. అందులో ఒక ఆట, కొంతమంది ఒక బాక్స్ పెట్టి ఆ బాక్స్లో 10 కట్టలు కొన్ని, 100 కట్టలు కొన్ని, ఏమండి 1000 2000 రూపాయల కట్టలు, 5000 రూపాయల కట్టలు పెడుతుంటారు. అవునా? ఇది ఎందుకు చెప్తున్నాను అంటే, ఇప్పుడు 10 రూపాయల కట్టకి ఎన్ని ఉంటాయి? ఏమండి 10 రూపాయల కట్టలు 100 అనుకోండి, ఎంత అవుతాయి? 1000 రూపాయలు అవుతాయి, అంతేనా? 100 రూపాయలు అయితే 10,000, 500 అయితే 50,000, అదే 2000 అయితే 2 లక్షల లక్ష. ఏమండి ఇప్పుడు సడన్ గా చూడకుండా తీయమన్నప్పుడు 10 రూపాయల నోటు తీసాడు అనుకోండి, తర్వాత అందులో ఉన్నాయి అన్ని చూసాడు అనుకోండి, అతనికి బాధగా ఉంటుందా ఆనందంగా ఉంటుందా? ఆలోచించండి. అయ్యో అనుకుంటాడా లేదా? 2000 నోటు తీస్తే బాగుండు అనుకుంటాడా? ఎవరైనా 10 రూపాయల నోటు తీసా సరిపెట్టుకుంటాడా? ఇప్పుడు ఒక బాక్స్ పెట్టాడండి, రకరకాల కట్టలు ఉన్నాయి, చేయి పెట్టాడు, తీశాడు, 10 రూపాయల నోటు వచ్చింది, 1000 రూపాయలు వచ్చినాయని ముందు ఆనందపడతాడు. ఒకసారి బాక్స్ ఒకసారి చూడని ఇలా చూపించంగానే అందులో 2000 నోటు కట్టలు, 500 నోటు కట్టలు ఇలా కనిపిస్తున్నాయి. ఇప్పుడు బాధగా ఉంటుందా ఆనందంగా ఉంటుందా? అతనికి 1000 వచ్చిందన్న ఆనందంగా ఉండడం మానేసి
2 లక్షలు పోయినాయి అన్న బాధగా ఉంటుంది. అవునా? ఇది మనకు అర్థమైతే మనకు రక్షణ కూడా ఇంచుమించు అలాంటి పరిస్థితుల్లోనే ఉంది. కానీ అక్కడ 1000 వచ్చింది, ఇక్కడ అలాంటివి ఉండవు. డైరెక్ట్ నరకానికే పోతాం. 0 మార్కులతో ఎక్కడికి వెళ్ళిపోతావు? నరకానికే పోతావు. కానీ నీకు అంత చేరువుగా ఉంది, నీ చేతి పక్కనే ఉండి నువ్వు తీయలేకపోతే ఎలాగైతే బాధపడతావో, రేపొద్దున నువ్వు నరకానికి వెళ్ళిపోయావు అనుకో, నువ్వు అలాగే బాధపడాల్సి వస్తుంది. ఇంత చిన్న పని చేయకుండా దీనికోసం నరకానికి వచ్చేసానా, ఈ లోకంలో ఉన్న ఒక కొద్ది కాలం క్షణమాత్రమైన సుఖం కోసం నరకానికి వెళ్ళిపోయాను నేను అని బాధపడాల్సిన పరిస్థితి నరకానికి వెళ్ళిపోయిన తర్వాత వస్తే ఏమైనా ప్రయోజనం ఉంటుందా? ఏ ప్రయోజనం ఉండదండి. కానీ ఇక్కడే అందుకే అంటున్నాడు, నీకు సమయం ఉన్నప్పుడే కాలము నెరిగి నిద్ర మేలుకో. ఎందుకో తెలుసా? ఇప్పుడు రక్షణ నీకు మరి సమీపముగా ఉన్నది. ఎందుకంటే దేవుని గురించి తెలుసుకోవచ్చు, దేవుని మాటలు వినొచ్చు, దేవుని వాక్యం నేర్చుకోవచ్చు, దేవుని పాటలు పాడొచ్చు, దేవునికి ప్రార్థన చేయొచ్చు. వీటన్నిటికీ అవకాశం ఎక్కడుంది? ఈ భూమి మీద నువ్వు బ్రతుకున్న జీవిత కాలంలోనే ఈ అవకాశం ఉంది. మరి ఇప్పుడు ఇది చేయకుండా ఇది చేయనందుకు నరకానికి వెళ్ళిపోతావు, ఆలోచించు. కాబట్టి దేవుడిచ్చిన కాలంలో ఏం చేయాలి? దేవుని పని చేయాలండి. ఈ భూమి మీద శ్రమ పడాలి, కష్టపడాలి, బాధపడాలి, ఎన్నో మాటలు మనం పడాల్సి వస్తుంది, ఎన్నో నిందలు మనం అనుభవించాల్సి వస్తుంది. చివరికి ప్రాణాన్ని సైతం లెక్క చేయకుండా ప్రాణం పెట్టిన వాళ్ళు యేసుక్రీస్తుని నమ్ముకున్న, యేసుక్రీస్తు మాటలు ప్రకటించిన శిష్యులు మనకి కనిపిస్తుంటారు. చివరికి ఈ మాటను చూసుకుని మనం ముగించుకున్నాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 58వ వచనం. ఎంతో మందికి ఆ కాలంలో ఉన్న వారికి ఏదో తెలియని సందేహం. ఆ రోజు కొరింథీలో ఉన్న సంఘస్థులకి ఏదో తెలియని సందేహం, ఏదో తెలియని అల్ప విశ్వాసం కలిగి ఉన్నారండి వాళ్ళు. ఏంటి, నిజంగా చనిపోయిన తర్వాత జీవితం ఉంటుందా? నిజంగా చనిపోయిన తర్వాత బ్రతుకుంటుందా అంటే ఈ 15వ అధ్యాయం మొదటి నుంచి వివరించుకొస్తుంటాడండి ఆయన. అపోస్తలుడైన పౌలు గారు వివరించుకొస్తూ, ఇదిగో మేము ఎంత కష్టపడుతున్నాం కదా, మాకు లాభం ఏమన్నా ఉంటుందా అనే వారి యొక్క ప్రశ్నకు ఆయన చెప్పిన సమాధానం చూడండి ఒకసారి. కాగా ప్రియ సహోదరులారా, మీ ప్రయాసము ప్రభువునందు వ్యర్థము కాదని ఎరిగి స్థిరులను కదలని వారును ప్రభు కార్యాభివృద్ధి యందు ఎప్పటికీ ఆసక్తులయ్యుండుడి. ఎందుకు మీ ఆసక్తి తగ్గిపోతుంది? బాప్తిసం తీసుకున్న తర్వాత ఆసక్తి ఎందుకు తగ్గిపోతుంది? చర్చిలోకి వచ్చిన తర్వాత కొత్తలో ఉన్న ఆసక్తి ఇప్పుడు ఎందుకు తగ్గిపోతుంది? ఏమైనా సందేహం ఉందా? మీరు కష్టపడుతున్న కష్టానికి ఫలితం రావట్లేదని ఎన్న బాధపడుతున్నారా? ఏమండి, ఈ భూమి మీద ఉన్న మనుషులు మీకు ప్రతిఫలం ఇవ్వకపోవచ్చు, మీరెంతో కష్టపడినా దాన్ని గుర్తించకపోవచ్చు. అంతే కదండి. ఒక చర్చిలో ఒక పాస్టర్ గారు ఉన్నారు, ఒక సంఘ కాపరి ఉన్నారు, అతను నిలబడి వాక్యం చెప్తున్నాడు అంటే దీని వెనక ఎంతో మంది కష్టం ఉంటుంది. అది ఒప్పుకున్న ఒప్పుకోవైన ఒక మీటింగ్ జరిగింది అంటే దాని వెనక ఎంతో మంది కష్టం ఉంటుంది. మనం ఎవరిని చూస్తామంటే నిలబడి వాక్యం చెప్పే వాళ్ళు మనకు కనిపిస్తారు, కింద కష్టపడిన వాళ్ళు ఎవరికి కనిపిస్తారు? కొంతమంది పాస్టర్ గారికి కూడా కనిపించారు కష్టపడిన వాళ్ళు. ఏమండి? కానీ దేవుడికి మాత్రం ప్రతి ఒక్కరూ ఆయన పనిలో కష్టపడిన వారు. మన వంట చేశారు, ఎంత చక్కగా వండి పెట్టి రేస్టర్ పండగ రోజు. ఎవరు గుర్తించకపోయినా దేవుడు మాత్రం చూస్తాడు. దేవుడు మాత్రం ఇదిగో ఎవరు సహాయపడ్డారు, ఎవరు తోడుగా ఉన్నారు, ఎవరెవరు ఏమేమి ఇచ్చారు, అవన్నీ కూడా దేవుడు జ్ఞాపకం ఉంచుకుంటాడు. అలాని అన్ని సందర్భాల్లో భూమి మీదే ప్రతిఫలం వస్తుంది అనుకోవద్దు. కానీ ఖచ్చితంగా చనిపోయిన తర్వాత దానివల్ల నీకొచ్చే మేలు ఖచ్చితంగా, ఇదిగో ఇహ మందు నువ్వు 1% ఇస్తే, 1 రూపాయి ఇస్తే పరలోకంలో దేవుడు 100 రూపాయలు 100% ఇస్తానంటున్నాడండి. దేవుడు వాగ్దానం చేశాడు. అందుకే చెప్తున్నాడు, ప్రభువు నందు మీ ప్రయాస వ్యర్థము కాదు. మీరు ఏ రీతిగా కష్టపడినా, మీరు ఒక సంఘంలో ఉండి ఒక సంఘంగా ఉన్న మీరు ఏ రీతిగా అదిగో పాటలు పాడుతూ కష్టపడుతున్నారా, ప్రార్థన చేస్తూ కష్టపడుతున్నారా, పనులు చేస్తూ కష్టపడుతున్నారా, మీరు ఎలా కష్టపడుతున్నారు? వాక్యం చెప్పి కష్టపడుతున్నారా?
మీరు ఎలా కష్టపడినా ప్రతిఫలం ఎవరిస్తానంటున్నాడు తెలుసా? దేవుడు ఇస్తానని చెప్తున్నాడు. కాగా ప్రియులారా, మీ ప్రయాసం ప్రభువునందు వ్యర్థము కాదని ఎరిగి, ఖచ్చితంగా వ్యర్థం కాదు. నన్ను ఎవరు చూడలేదు, నన్ను ఎవరు గుర్తించలేదు, నా మాటలు ఎవరు వింటలేదు, నేను చేసింది ఎవరు గుర్తించట్లేదు అని అనుకోవద్దు. ఎవరో గుర్తించకపోవడం ఇంకా నీకు మంచిది. ఖచ్చితంగా దేవుడు గుర్తిస్తాడు, ఇంకా ఎక్కువగా గుర్తిస్తాడు. ఏమండి? వ్యర్థము కాదని ఎరిగి స్థిరులను ఎలా ఉండమంటున్నాడు? స్థిరత్వం కలిగి ఉండండి. ఈ యొక్క వాక్యంలో అస్థిరులుగా ఉండొద్దు. ఎప్పుడు వస్తుంది స్థిరత్వం? ఒక వారం వచ్చి ఒక వారం రావు, ఒక వారం వచ్చిన తర్వాత ఇంకో వారం మానేస్తావు. లేదంటే ఏదైనా కార్యక్రమం ఉంటే మానేస్తున్నావు అనుకో, స్థిరుడివి అని నిన్ను అనుకోవచ్చా? ఆలోచించు. స్థిరుడిగా ఉండవు నువ్వు. లేకపోతే ఏ పండగలకు వస్తున్నారు అనుకోండి, వాళ్ళని స్థిరులు అంటారా? ఈస్టర్ పండగ రోజు, క్రిస్మస్ పండగ రోజు వస్తున్నారు అనుకోండి, వీళ్ళ స్థిరులుగా మనం భావించవచ్చా? కాదండి. మరి ఎవరు స్థిరులు? ప్రతి వారం వారం దేవుని యొక్క సన్నిధిలో ఉంటూ, అవకాశం ఉన్నంతసేపు దేవుని గూర్చి ఆలోచిస్తూ, దేవునికి ప్రార్థిస్తూ ఎవరైతే ఉంటారో వాళ్ళండి స్థిరులు. అలా ఉండమంటున్నాడు. ఇదిగో, మీరు పడే కష్టం, మీరు చేసే ప్రార్థన వ్యర్థంగా పోతుంది అనుకోవద్దు. ప్రయాసకు ఆయన ప్రతిఫలం ఇస్తాడు. కాబట్టి స్థిరులను, కదలని వారును. కదలకూడదు. మీకు ఎన్ని శ్రమలు వచ్చినా ఈ భూమి మీద ఎన్నో శ్రమలు మీకోసం వస్తాయి. యేసుక్రీస్తుని నమ్ముకున్న తర్వాత ఆనందాలే, శ్రమలేవి లేవు అని ఎంతోమంది అబద్ధాలు చెప్తున్నారు. యేసుక్రీస్తుని నమ్మిన తర్వాత కూడా శ్రమలు వస్తాయి. ఎందుకంటే బైబిల్లో ఉన్న ఎక్కువ మందికి యేసుక్రీస్తుని నమ్ముకున్న తర్వాతే శ్రమలు వచ్చినాయి. పౌలు గారు చక్కగా గుర్రాల మీద తిరిగేవాడు యేసుక్రీస్తుని నమ్ముకోనప్పుడు. తర్వాత గుర్రము లేదు, ఏ బండి లేదు, ఎలా తిరుగుతున్నాడు? కాళ్ళతో నడుస్తున్నా సరే నడవనివ్వకుండా కొట్టి చంపేయడానికి చూశారు. తర్వాత ఎందుకు వచ్చాయి శ్రమలు? యేసుక్రీస్తుని నమ్ముకున్న తర్వాత వచ్చాయా? యేసుక్రీస్తుని నమ్ముకోక ముందు వచ్చాయా? నమ్ముకున్న తర్వాతే వచ్చాయండి. దేవుని పనిలోనే వచ్చాయి. కాబట్టి దేవుని గురించి ఆలోచించేవారు, ఇదిగో ఇలాంటి శ్రమలు ఎదురైనా సరే నువ్వేమవకూడదు, కదలకూడదు. నువ్వు దేవుణ్ణి అంటి పెట్టుకుని ఉండాలి. కదలని వారును ప్రభు కార్యాభివృద్ధి యందు ఎప్పటికీ ఆసక్తి, ఎప్పటికీ ఉండాలి మీ ఆసక్తి. మనకు అన్ని అనుకూలంగా ఉన్నప్పుడు అందరికీ ఆసక్తి ఉంటుంది. ప్రతికూలంగా ఉన్నప్పుడు కూడా దేవుని వాక్యం పట్ల ఆసక్తి కలిగిన వారమై మనం ఉండాలండి. చూసారా, దేవుడు చెప్తున్నాడు, ఇలా ఎప్పుడైతే మనం ఉంటామో అప్పుడే ఆయన్ని ఆనందపరిచే బ్రతుకు మనకి కనిపిస్తుందండి. ఒకనాటి కాలంలో ఒక సౌలు ఆయన్ని ఆనందపరిచేలాగా ఉండలేకపోయాడు. ఎందుకు రాయించాడు అంటే, నువ్వు ఉండాలి, నువ్వు మాత్రం ఆయన మాట తూచా తప్పకుండా పాటించాలి, ఆయన మాట వినాలి. అలాగే ఈ భూమి మీద ఎంతో మంది మారని వారు ఉన్నారు, వాళ్ళని మార్చడానికి కూడా నువ్వు ప్రయాసపడాలి. ఎందుకంటే దుష్టుడు మరణం అతడు నాకు ఇష్టం లేదు, అతడు మారాలి అనుకుంటున్నాను. మరి ఎవరు మార్చాలి? మారిన నువ్వే ఇంకొక వ్యక్తిని మార్చాలి. దేవుని వాక్యం తెలుసుకున్న నువ్వే ఇంకొక వ్యక్తికి దేవుని వాక్యం తెలియజేయాలి. మరి మారిన మనమందరం కూడా ఎలా ఉండాలి? స్థిరులుగా ఉండాలి, కదలని వారిగా ఉండాలి. ఏ వాక్యం విన్నా ఇదిగో ఎప్పుడెప్పుడు దేవుని మాటలు మనకు వినిపింపబడతాయో, ఈరోజు ఏ ఉన్నతమైన సంగతి మనం తెలుసుకుందాం, ఈరోజు ఇదిగో తెలుసుకున్న మాటల ప్రకారం ఎంతవరకు బ్రతుకుదాం అని ఎప్పుడు ఆసక్తి కలవారంగా మనం ఉండాలి. అలా ఎప్పుడైతే మన యొక్క బ్రతుకులను దిద్దుకుని మనం ఉంటూ కొనసాగుతూ ఉంటామో అప్పుడే దేవుడు ఉన్న లోకం చేరగలుగుతామండి. కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా తండ్రి, ఇప్పటి వరకు తండ్రి కొన్ని తండ్రి విలువైన సంగతులు తండ్రి మేము విన్నాం తండ్రి. విని వదిలేసేవారుగా కాక విన్న ప్రతి మాటను గురించి ఆలోచించేవారుగా, మా యొక్క బ్రతుకులను దిద్దుకునేవారుగా మేమందరం ఉండేలా సహాయం చేయమని క్రీస్తు నామమున ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.